బ్యాంక్ జాబ్స్ కోసం నిరంతరం వేచి చూసే బ్యాంక్ జాబ్స్ అభ్యర్థుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టుల భర్తీకి గాను అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 94 ఆర్బీఐ జాబ్ వేకెన్సీస్ ను ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ఆన్లైన్ లో స్టార్ట్ అయింది. కేవలం ఆన్లైన్ పద్ధతిలోనే ఈ జాబ్స్ కి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 25, 2024 కాగా అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆగస్టు 16, 2024 గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్బీఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి రీసోర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ పోస్టులు వచ్చేసి పర్మనెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. ఏ స్టేట్ వారైనా, ఏపీ, తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు బేసిక్ పే వచ్చేసి 55,200 రూపాయలు కాగా సాలరీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి అలవెన్సెస్ లైక్ స్పెషల్ అలవెన్స్, గ్రేడ్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, లోకల్ కంపల్సరీ అలవెన్స్, స్పెషల్ గ్రేడ్ అలవెన్స్, లెర్నింగ్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ కలుపుకుని జాబ్ లో చేరగానే అప్రాక్సిమేట్ గా 1,16,914 రూపాయల వరకు మంత్లీ సాలరీ పొందవచ్చు. ఇకపోతే ఈ పోస్టులకి గాను ఏజ్ లిమిట్ గనక చూసుకున్నట్లయితే మినిమం 21 ఇయర్స్ నుంచి మాక్సిమం 30 ఇయర్స్ మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓబీసీ వాళ్ళకి 33, ఎస్సీఆర్ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన వేకెన్సీస్ ను రిక్రూట్ చేసుకుంటున్నారు. వీటిలో జనరల్ డిపార్ట్మెంట్ కు సంబంధించి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఆఫీసర్ స్థాయి గ్రేడ్ బి జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఏ విభాగంలో అయినా 60% మార్క్స్ తో డిగ్రీ పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారైతే 55% మార్క్స్ తో పాస్ అయిన అప్లై చేసుకోవడానికి అర్హత కల్పిస్తున్నారు. ఇకపోతే ఆర్బీఐ కండక్ట్ చేసే ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ లో ఏమేమి పేపర్స్ ఉంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ పైన 200 మార్క్స్ కి గాను ఫేజ్ 1 కింద ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ పరీక్ష ఆన్లైన్ ద్వారా 2 గంటల పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పాస్ అయిన వారికి ఫేజ్ 2 ఎగ్జామ్, అది కూడా ఆన్లైన్ పద్ధతిలో రాయాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ కండక్టర్ రెస్పెక్టివ్ పోస్ట్ లో రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 2 ఎగ్జామ్ చూసినట్లయితే టోటల్ 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ టాపిక్ పైన 30 నిమిషాలు టైం కల్పిస్తూ 50% ఆబ్జెక్టివ్ అలాగే 90 మినిట్స్ టైం ఇస్తూ 50% డిస్క్రిప్టివ్. ఈ ప్యాటర్న్ లో టోటల్ 100 మార్క్స్ కు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆర్బీఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి రీసోర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక పేపర్ 2 లో వచ్చేసి ఇంగ్లీష్ కి సంబంధించి రైటింగ్ స్కిల్స్ చూడడం జరుగుతుంది. ఇది వచ్చేసి 100 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. పేపర్ 3 చూసుకున్నట్లయితే జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ టాపిక్ పైన మొత్తం 100 మార్కులకి గాను 50% ఆబ్జెక్టివ్ టైప్ లో, మరొక 50% డిస్క్రిప్టివ్ టైప్ లో అడగడం జరుగుతుంది. ఈ పేపర్ కి గాను 2 అవర్స్ టైం కల్పిస్తారు. ఇక ఫేజ్ 2 పాస్ అయిన అభ్యర్థులకు టోటల్ 75 మార్క్స్ కి గాను ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించిన సిలబస్ అలాగే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది చాలా డీటెయిల్డ్ గా మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ గనక చూసినట్లయితే మన ఏపీలో గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తారు. అలాగే తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ లో కండక్ట్ చేస్తారు. ఆర్బీఐ ఫుల్ ఫామ్ ఏంటి? ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బి రీసోర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2 వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారు 850 రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి అభ్యర్థులు వచ్చేసి 100 రూపాయలు అప్లికేషన్ ఫీ ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు వచ్చేసి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ లో 66 పోస్టులు, ఆ తర్వాత ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ లో 21 పోస్టులు, ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ లో 7 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే జనరల్ పోస్ట్ కు ఎటువంటి డిగ్రీ హోల్డర్ అయినా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ 2 డిపార్ట్మెంట్స్ కు అప్లై చేసుకునే వారికైతే సంబంధిత విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉండాలి.